చాలా రోజులైంది సికింద్రాబాద్ వినాయకుడి టెంపుల్కి వెళ్ళి. అలానే నిన్నైతే ముందు వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అదే మొబైల్ కొనడానికి వెళ్తున్నా అని చెప్పాను కదా, ఆ మొబైల్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందైతే వినాయకుడి టెంపుల్కి వెళ్ళానండి. వినాయకుడిని దర్శనం చేసుకొని చాలా రోజులైంది. నేను మా వారు అసలు ఇప్పుడు దూరం అయింది కదా, అస్సలు కుదరట్లేదండి వెళ్ళటానికి. ఇంతకుముందంటే దగ్గర ఉండేది, కనీసం నెలలో ఒకసారైనా వెళ్ళేదాన్ని. ఎందుకో నిన్న వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందామని ముందు నుంచి అనుకున్నాను. అసలు మొబైల్ కొనడానికి ఫ్రైడేనే వెళ్ళాల్సింది, మళ్ళీ ఎందుకో అది పెండింగ్ వచ్చింది. ఇక సండే వెళ్తాం కదా, సరే వినాయకుడిని కూడా దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాము. వినాయకుడిని దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. అయితే ఇక్కడ ఒక అదృష్టం అండి నాకు. ఏంటంటే నేను చాలాసార్లు ఈ టెంపుల్కి వెళ్ళాను కదా, కానీ ఎప్పుడు నాకు స్వామివారి అన్నదానం చేస్తారు, ప్రతిరోజు అన్నదానం చేస్తారంటే టోకెన్స్ ఇస్తారు, కానీ నాకు ఎప్పుడు దొరకలేదు. నన్ను అనుకోకుండా టోకెన్స్ అయితే ఇచ్చారండి. నేనైతే చాలా ఆనందపడ్డాను, స్వామివారు నన్ను ఇలా అనుగ్రహించారనేసి. ఇక 1:30కి టెంపుల్ క్లోజ్ అయ్యాక పెడతామని అన్నారు. ఇంకా అలా కూర్చున్నామండి గుడిలో చాలా ప్రశాంతంగా. ఎప్పుడు అంత టైం స్పెండ్ చేయలేదు. ఇదిగోండి టోకెన్ అయితే ఇలా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంక నేను మా వారైతే భోజనం చేసి తర్వాత అయితే బయలుదేరామండి. ఇవన్నీ అక్కడ ఉన్న దేవతలండి. అసలు చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఈ టెంపుల్ చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. వినాయకుడు కూడా చాలా, అంటే మనం ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే నెరవేరుతుందండి. నాకు అలా 2-3 టైమ్స్ అయితే నెరవేరింది, నేను ఏది అనుకున్నా సరే. ఇదైతే పైనండి, ఇదిగోండి అన్నదానం అయితే ఇలా పెట్టారు. అంటే రోజుకొకరు డొనేషన్ చేస్తారంట. నాకు తెలీదు, ఫస్ట్ టైం అండి. చాలామంది చెప్పారు అన్నదానం పెడతారని, కానీ నిన్నైతే మాకు ఈ అదృష్టం అయితే దొరికిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.